నువ్వు విలువలు లేనోడు జగన్, నువ్వు క్రిమినల్ జగన్. నువ్వు ఊళ్ళల్లో 10 మంది తిరిగే రహదారి బాలేదు, మీరు ఏదైనా చెయ్యండి అని ఒక ప్రజాప్రతినిధి, ఒక వైసీపీ ప్రజాప్రతినిధిని అడిగితే దానికి మూల్యం మమ్మల్ని అడుగుతావా అని చెప్పి అబ్బాయిని చంపేశారు. నీకు తెలుసా జగన్ ఎలాంటి వాడు? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. 15 ఏళ్ల అమర్నాథ్ ని వాళ్ళ 17 ఏళ్ల అక్కర్ని ఏడిపిస్తా ఉంటే రోడ్డు మన ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేశారు. అన్న, నేను మాది కులానికి చెందిన వాడిని. నేను రేషన్ రాలేదని చెప్పి గ్రామ వాలంటీర్లను అడిగితే, గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అడిగితే నా ఇల్లు తగలబెట్టేశారన్న గ్రామ వాలంటీర్లు. ఇదిగోండి నా ఎఫ్ఐఆర్ రిపోర్ట్. లో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనే అవినాష్ రెడ్డి పాత్ర గురించి సిబిఐ స్పష్టంగా పేర్కొంది. వివేక మృతదేహానికి కుట్లు వేయించడం, రక్తపు మడుగును శుభ్రం చేయించడం, ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అని పేర్కొంది. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు సుబ్రహ్మణ్యం హత్యను అంగీకరించిన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ ఒకడు మర్డర్ చేసి శవాన్ని తీసుకెళ్లి కారులో డిక్కీలో పడేసి ఇంట్లో డోర్ డెలివరీ చేస్తే దిక్కులేదు ఈ రోజు నేలలో. జగనన్న కాలనీలో బోర్లు దొంగతనం చేసిన అనంతపురం జిల్లా వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి హరిశరుడు జింకల వెంకటేశ్వరుడు తమ భూములను కబ్జా చేశాడంటూ పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఎత్తిపోతల వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గత వైసీపీ ప్రభుత్వంలో బలవంతంగా లాక్కున్న తమ భూములను వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మద్యం లంచాల డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టారని అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ పీఏ కె నాగేశ్వర్ రెడ్డికి బినామీగా గుర్తించిన వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఫైన్ విధించారు. శివప్రసాద్ రెడ్డికి చెందిన సూర్య గ్రానైట్ క్వారీల్లో అక్రమ తవ్వకాలు జరిగాయని మైనింగ్ అధికారులు తేల్చారు. అక్రమ గ్రానైట్ తవ్వకాలు జరిగాయన్న ఫిర్యాదులపై మైనింగ్ అధికారులు విచారణ జరిపారు. 2 క్వారీల్లో తనిఖీలు చేసి అక్రమ తవ్వకాలు నిజమేనని తేల్చారు. 86 కోట్ల రూపాయల జరిమానా విధించారు. 15 రోజుల్లో చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. బ్రహ్మనాయుడన్న మంచివాడు, సౌమ్యుడు, మంచి చేశాడు, మళ్లీ వస్తాడు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న నినాదం. కానీ సర్కారునే ముంచే పనిచేసి అడ్డంగా దొరికిపోయాడాయన. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆయన హైదరాబాద్ శివార్లలోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు చేసిన ఘరానా భూదందా వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసేందుకు చేసిన కుట్ర బహిర్గతమైంది. పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? నువ్వు విలువలు లేనోడు జగన్, నువ్వు క్రిమినల్ జగన్. నువ్వు